హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్ పిఆర్ బ్లాగ్స్ క్రియేషన్స్. చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేరు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ట్యాప్ చేసుకోండి. సో ముందుగా మీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. ఏంటంటే ఈ మధ్య ఇలాంటి విషయాలు చాలా ఎక్కువ జరుగుతున్నాయి. ఈ యాక్సిడెంట్స్ గానీ, బయట క్రిమినల్ కేసెస్ గానీ, రేప్స్ గానీ, గ్యాంగ్ రేప్స్ గానీ ఇలాంటివి జరుగుతున్నాయి. ఈ వీడియోసే ఎక్కువ వైరల్ అవుతున్నాయి ఈ మధ్య. నిన్న ఒక మనకి ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఏందంటే కర్నూల్‌లో ఒక బస్ యాక్సిడెంట్ జరిగింది. దాదాపు అందరికీ తెలిసుంటది. దాంట్లో చాలామంది చనిపోవడం జరిగింది. సో నిన్న అండ్ ఈరోజు 2 రోజులు ఏం జరిగిందో చూడండి. నిన్న ఒక మ్యాటర్ తెలిసింది. ఈరోజు ఒక ట్విస్ట్, ఒక మ్యాటర్ మళ్ళీ తెలిసింది. సో 2 విధాలుగా తెలిసింది. సో 2 మాట్లాడుకుందాము. ఫస్ట్ నిన్నటిది ఏందంటే బేసిక్‌గా చెప్తున్నాను నేను. సో ఈ వీడియో కొంచెం లెంత్ ఉండొచ్చు. సో చాలామంది చూస్తున్నారు, కొంచెం చూసి కట్ చేసేస్తున్నారు. సో ఎండ్ వరకు చూడండి అండ్ వాల్యుబుల్ వీడియో కాబట్టి దయచేసి చూడండి అండ్ షేర్ చేయండి. సో ఫస్ట్ వచ్చేసి నిన్న ఏం తెలిసిందంటే ఒక బస్ ఉంది. ఆ బస్సు వచ్చేసి మన హైదరాబాద్ టు బెంగుళూరు వెళ్ళే బస్ అది. సో ఒక దగ్గర ఒక బైక్ తోలుతున్న ఒక అతన్ని వెనక నుంచి బస్సు గుద్దడం జరిగింది. ఆ బస్సు ముందు టైర్ల దగ్గర బస్ కింద బైక్ అనేది స్టక్ అవ్వడం జరిగింది. ఆ స్టక్ అయిన తర్వాత దాని నుంచి రాపిడికి ఫైర్ అనేది బయటికెళ్ళడం జరిగింది. ఆ ఫైర్ తోటి డీజిల్ ట్యాంక్‌కి అంటుకొని డీజిల్ ట్యాంక్ పేలి బస్సొచ్చేసి కాలిపోవడం జరిగింది. ఆ కాలిపోయిన తర్వాత కొంతమంది ఎస్కేప్ అయ్యారు. చాలా మంది వరకు చనిపోయారు దానివల్లనే. సో, ఇదొచ్చేసి నిన్నటి వరకు. సో, ఈరోజు మనకేం చేసిందంటే ఆహ్, ఈ బస్సొచ్చేసి ఆహ్, ఒక పర్సన్‌ని ఎనక నుంచి హిట్ చేయడం జరిగింది. అంటే గుద్దడం జరిగింది. అండ్ దీంట్లో 2 ఆరోపణలొస్తున్నాయి. ఏందంటే మన హోమ్ మినిస్టర్ అనిత గారు అండ్ పోలీసులు 2 స్టేట్మెంట్స్ పాస్ చేశారు. హోమ్ మినిస్టర్ అనిత గారు అంటున్నారు బైకొచ్చేసి ఎదురుగానే గుద్దింది. ఎదురుగా టైర్‌ల కింద ఎళ్ళిపోయేసరికి టైర్లు బైక్ మీదికెళ్ళి ఎళ్ళడం జరిగింది. సో, అది స్టక్ అయ్యి అట్లా రాసుకుపోయింది. సో, అలా యాక్సిడెంట్ జరిగిందని అనిత గారు అంటున్నారు. అండ్ పోలీసులు ఏమంటున్నారంటే, ఇది ఎదురుగా రాలేదు. అది ఎక్కడైతే హిట్ జరిగిందో అక్కడి నుంచి 170 మీటర్స్ వరకు అది రాసుకుపోయింది. పైన రోడ్డు మీద అనేది లైన్స్ అనేది మనకి రాసుకుపోయినవి గుర్తులు తెలుస్తున్నాయని చెప్పి పోలీసులు అంటున్నారు. సో, ఇంతకీ ఏం జరిగిందంటే యాక్చువల్‌గా మనం చాలా వరకు ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసినాము ఈ 2 డేస్‌లో. ఇంకా మనకి చాలా ఇన్ఫర్మేషన్ తెలవాల్సొస్తుంది. సో, ఫస్ట్ ఏందంటే ఈ బైక్ మీద ఒక్కడే ఉన్నారని జెప్పి నిన్నటి వరకు ఇన్ఫర్మేషను. బట్ యాక్చువల్‌గా ఈ బైక్ మీద ఇద్దరున్నారు. వాళ్ళ ఫ్రెండ్స్. వాళ్ళు ఒకరొకరు ఫ్రెండ్స్ వాళ్ళు. సో, ఒక అతని పేరొచ్చేసి శివశంకర్ అండ్ ఇంకో అతని పేరొచ్చేసి నాని. సో, వీళ్ళిద్దరూ ఏం జేస్తున్నారంటే వీళ్ళిద్దరూ ఒకానొక ప్లేస్‌కి ట్రావెల్ అయితున్నారు. ఆ టైంలో ఇది జరిగింది. ఈ సంఘటన జరిగింది. సో, యాక్చువల్‌గా ఈ నాని అండ్ శివశంకర్ ఎవరంటే, ఈ శివశంకర్ అనేటాయన ఒక గ్రానైట్ కంపెనీలో వర్క్ జేస్తాడన్నట్టు. అక్కడి నుంచి ఇంటికి వెళ్ళడం జరిగింది. అక్కడ డిన్నర్ జేసి మళ్ళీ అక్కడి నుంచి 9:30కి బయటికెళ్లారన్నట్టు. ఈయనొచ్చేసి ఈ ప్రజానగరం అనే గ్రామంలో ఉంటారు కర్నూల్‌లో. అక్కడ ఆయన నివసిస్తున్న వాళ్ళ ఏరియా. అక్కడి నుంచి వాళ్ళ ఫ్రెండ్ నానికి కాల్ చేయడం జరిగింది. అక్కడి నుంచి వాళ్ళు ధోని అనే ప్లేస్‌కి వెళ్దామని అనుకున్నారు. సో, ఆ ధోనికి వెళ్ళే క్రమంలో వీళ్ళకి ఆ ఇన్సిడెంట్ జరిగింది. సో, యాక్చువల్‌గా ఇన్సిడెంట్ ఎట్లా జరిగింది ఇప్పుడంటే, అతను ఎవరైతే ఇద్దరున్నారని జెప్పాను గదా! అందులో ఒకరు అక్కడే చనిపోయారు. ఇంకొకరొచ్చేసి సర్వైవ్ అయ్యారు. నిన్న జరిగిన ఇన్ఫర్మేషన్ ప్రకారంగా ఇద్దరు డ్రైవర్లు దానికి ఏదైతే బస్సు కావేరీ ట్రావెల్స్ ఉన్నదో దాంట్లో ఇద్దరు బస్ డ్రైవర్లున్నారు. ఒకరొచ్చేసి సెకండ్ డ్రైవర్, ఒకరు మెయిన్ డ్రైవరు. మెయిన్ డ్రైవర్ వచ్చేసి మిర్యాల లక్ష్మయ్య అండ్ సెకండ్ డ్రైవర్ వచ్చేసి గుడిపాటి శివనారాయణ. సో, ఎవరైతే ఇద్దరున్నారో వాళ్ళు ఇమ్మీడియేట్‌గా ఆ ఇన్సిడెంట్ జరిగేసరికి వాళ్ళ ప్రాణాలు కాపాడుకోవడానికి కావచ్చు, వాళ్ళు పారిపోయారు అక్కడి నుంచి. సో, ఎందుకంటే ఫైర్ యాక్సిడెంట్ కాబట్టి డేంజర్ ఉంటది కాబట్టి ఆ టైంలో ఏం జేయడం తెలియక వాళ్ళు బయటికి పారిపోయారు. కిటికీల నుంచి గాని, సైడ్ నుంచి దూకడం వల్ల. సో, ఇది నిన్నటి ఇన్ఫర్మేషన్. ఇప్పుడు అందులో గుడిపాటి శివనారాయణ ఎవరైతే ఉన్నారో అతన్ని అడిగినప్పుడు అతనేమంటున్నాడంటే 2 స్టేట్మెంట్‌లు పాస్ చేస్తున్నాడు అతను గూడా. ఫస్ట్ ఏమన్నాడంటే మేమే గుద్దామని జెప్పి నిన్నన్నాడు. ఎందుకంటే అతనికి తెలిసి ఆ టెన్షన్‌లో ఏం చెప్పాలో తెలవక అట్లా చెప్పినట్టున్నాడు. ఎందుకంటే ఆ చీకట్లో ఎట్లా అయింది? ఏం జరిగిందనేది ఆ టెన్షన్‌లో చెప్పినట్టున్నాడు. బట్ ఈరోజు అడుగుతుంటే అన్నారు, సో, అట్లా ఫస్ట్ యాక్సిడెంట్ జరిగి ఆడ బైక్ పడుంది. సో, దాని తర్వాత మేము దాని మీదకెళ్ళి ఇట్లా చూసుకోకుండా బైక్‌ని తొక్కేయడం జరిగింది అని ఈరోజు పాస్ చేస్తున్నాడు. సో, ఇద్దరున్నారని చెప్పాను గదా! ఇద్దరిలో ఒకడు సర్వైవ్ అయ్యారని చెప్పాను గదా! ఎవరైతే నాని అనే పర్సన్ ఉన్నాడో అతను సర్వైవ్ అయ్యాడు. అండ్ ఎవరైతే శివ
శంకర్ ఎవరైతే ఉన్నారో అతనొచ్చేసి అక్కడే స్పాట్‌లో చనిపోవడం జరిగింది. యాక్చువల్లీ ఈ యాక్సిడెంట్‌కి ఆ ఫైర్ యాక్సిడెంట్‌కి ఎట్లా అసలు ఏంది కారణం? ఎట్లా జరిగింది ఫైర్ యాక్సిడెంట్ అనేది తెలుసుకున్నట్టయితే మనము ఆహ్, ఫస్టొచ్చేసి ఇద్దరు వెళ్తున్నారు. ఎనక నుంచి ఏదైతే మన బస్సుందో అది గుద్దడం జరిగింది. ఎవరైతే మన నాని అతనున్నాడో ఆ పక్కన బుషెస్ అంటే ఏదో పొదలుంటాయి గదా! ఆ పొదల్లో పడడం జరిగింది. అతను అట్లా సర్వైవ్ అయ్యాడు. బట్ ఈతను శివశంకర్ అనే అతను బైకర్ డ్రైవ్ చేస్తున్నారు. అతనొచ్చేసి దాని కింద ఇరుక్కొని అక్కడే స్పాట్ డెడ్ అవ్వడం జరిగిందని తెలుస్తుంది మనకి. సో, యాక్చువల్‌గా అసలు అది ఫైర్ ఎట్లా తాకిందంటే ఏదైతే ఎనక నుంచి టచ్ చేసినప్పుడు, ఎనక నుంచి గుద్దినప్పుడు అది అందులో ఏదైతే ముందు 2 టైర్లుంటాయో, ఆ 2 టైర్ల గ్యాప్‌లో బైకనేది ఇరుక్కొని, అక్కడి నుంచి ఒక 170-200 మీటర్స్ అది రాపిడి తోటి రాసుకొని పోవడం వల్ల అదొచ్చేసి ఆ మంటల వల్ల ఆహ్, డీజిల్ ట్యాంక్‌కి హీట్ అయ్యి, డీజిల్ ట్యాంక్ పేలిపోయిందన్నట్టు. ఆ పేలిన తర్వాత గూడా ఇంకొక ట్విస్ట్ అని జెప్పాను గదా! ఈరోజు ట్విస్ట్ ఏందంటే, ఆ ఎనకాల ఏదైతే మనం లగేజ్ బెట్టుకుంటామో, ఆ లగేజ్ స్టోరేజ్ దాంట్లో 400 మొబైల్ ఫోన్స్ అనేవి అక్కడ ఉండడం జరిగిందంట. అందులో చాలా మొబైల్ ఫోన్స్ ఉండడం వల్ల, ఆ హీట్ తోటి ఆ మొబైల్ రేడియేషన్ వల్ల అన్ని ఫోన్‌లు పగలడం వల్ల ఇమ్మీడియేట్‌గా మంటలనేది వ్యాపించడం జరిగింది. చాలా ఫాస్ట్‌గా ఫైర్ అనేది అంటుకుంది మొత్తం బస్‌కి. సో, అది ఇల్లీగల్ అది. సో, అదొకటి గమనిస్తున్నారు పోలీసులు గూడా ఎందుకుంది, ఏందనేది, ఎందుకున్నాయి అన్ని ఫోన్స్ అనేవి. ఇంకోటేందంటే కొన్ని ఆరోపణలొస్తున్నాయి. ఏందంటే ఈ వోల్వో బస్సులో ఉన్న డ్రైవర్స్ గాని, ఎవరైతే క్లీనర్స్ గాని ఎవరైతే ఉన్నారో వాళ్ళు అన్‌ట్రైన్డ్ అంటే ట్రైనింగ్ లేకుండా చిన్న చిన్న చితక బస్సులు గాని, లారీలు గాని నడిపి ఈ వోల్వో బస్సులు నడుపుతున్నారని జెప్పి బయట ఆరోపణలు చేస్తున్నారు చాలామంది జనాలు. సో, దానివల్ల ఇలాంటి యాక్సిడెంట్స్ ఎన్నో జరుగుతున్నాయి. ఈ లగ్జరీ బస్‌లో డ్రైవర్స్ వల్ల అని జెప్పి చాలామంది స్టేట్‌మెంట్ పాస్ చేస్తున్నారు. అండ్ వీళ్ళ మీద కేసులు గూడా నమోదు చేయడం జరిగింది. కేసెస్ ఏందంటే బీఎన్ఎస్ అంటే భారతీయ న్యాయ సమితి 125 సెక్షన్ కింద 106 కాజింగ్ డెత్ నెగ్లిజెన్సీ అనే దాని మీద గూడా వీళ్ళకి కేసేయడం జరిగింది. ఈ ఇద్దరు డ్రైవర్ల మీద. సో, ఇంకోటేందంటే ఇదొచ్చేసి హిట్ అండ్ రన్ కేస్ గూడా దీనికి వర్తిస్తుందని జెప్పారు. సో, ఇంకొక సెకండ్ పర్సన్ అనే ఎవరైతే సర్వైవ్ అయ్యారో ఆ అబ్బాయిని అడిగితే ఆ అబ్బాయి ఏం స్టేట్‌మెంట్ పాస్ చేసిండంటే ఇది ఇంకొక ట్విస్ట్ ఏందంటే ఫస్ట్ యాక్చువల్‌గా మాకు యాక్సిడెంట్ అయింది. యాక్సిడెంట్ అయిన తర్వాత అబ్బాయిని పక్కకు నేను తీసుకొచ్చాను. ఆ బైక్ వచ్చేసి నేను లేపే లోపే ఇంకొక బస్సొచ్చి ఆ బైక్‌ని గుద్దింది. ఆ బైక్ గుద్ది ఆ బైక్ అనేది 2 టైర్‌లల్ల ఇరుక్కుంది. సో, అక్కడి నుంచి ఆ ర్యాపిడ్ వల్ల ఇట్లా జరిగిందని ఈ సెకండ్ పర్సన్ ఎవరైతే సర్వైవ్ అయ్యారో నాని అనే పర్సన్ అతను స్టేట్‌మెంట్ ఇయ్యడం జరిగింది. సో, దాని మీద గూడా ఒకసారి విచారణ చేస్తున్నారు. కానీ హోమ్ మినిస్టర్ గారున్నారు అనిత గారు. ఏమిచ్చారు మేడం అంటే ఎదురుగా రావడం వల్ల ఇట్లా జరిగింది. ఎదురుగా గుద్దుకున్నారని జెప్పి జరిగిందని జెప్పి జెప్తున్నారు. బట్ అట్లా గాదు. ఎందుకంటే ఒకవేళ ఎదురుగా వస్తే దాని మీద ఇద్దరున్నారు. సో, ఇద్దరికీ డేంజర్ ఉంటది. ఇద్దరొచ్చేసి ప్రాణాలు కోల్పోయే అవకాశం ఉంటది. మెయిన్ థింగ్ ఏందంటే ఎదురుగొచ్చి గుద్దినప్పుడు బైక్ అనేది దాని కింద ఇరుక్కోవడానికి అసలు 100% ఛాన్స్ అయితే ఉండదు. ఆ హైట్‌కి ఆ బస్‌కి దాని కింద వెళ్లి ఇరుక్కునే అవకాశం ఉండదు. ఎందుకంటే ఎదురు గుద్దినప్పుడు బైక్ వీళ్ళు ఎగిరి పడి పక్కకు పడాల్సిన సిట్యుయేషను గమనిస్తాం మనం. బట్ అట్లా జరగలేదాడ. ఎనక నుంచే గుద్దింది బస్ అని జెప్పి అనుకుంటున్నాము మనము. బట్ ఎవరైతే ఈ సెకండ్ పర్సన్ మనకిచ్చిన స్టేట్‌మెంట్ ప్రకారం అయితే వాళ్ళకి ఫస్టే ఒక యాక్సిడెంట్ జరిగింది. ఆ యాక్సిడెంట్ జరగడం వల్ల ఎవరైతే నాని ఉన్నాడో అతను పక్కన బుషెస్‌లో అంటే పొదల్లో పడడం చెట్టు కొమ్మలుంటాయి గదా! అందులో పడడం వల్ల సర్వైవ్ అయ్యాడని అతను జెప్తున్నాడు. తన ఫ్రెండ్ ఎవరైతే శివశంకర్ ఉన్నాడో అతను అక్కడే చనిపోవడం అంటే చనిపోయిన అతన్ని పక్కకి లాగి సైడ్‌కి పెట్టడం జరిగింది. అంతలోపే ఆ పడి ఉన్న బైక్‌ని ఈ డ్రైవర్స్ ఎవరైతే ఉన్నారో డ్రైవర్ ఎవరైతే ఉన్నాడో అతను రోడ్డు మీద పడున్న బైక్ మీద బస్ ఎక్కించడం జరిగింది. సో, ఆ రెండిటి గ్యాప్‌లో అది ఇరుక్కోవడం జరిగింది. దానివల్ల ఆహ్, ర్యాపిడ్ తోటి డీజిల్ ట్యాంక్ అంటుకుంది. డీజిల్ ట్యాంక్ పేలింది. దాని తర్వాత మొబైల్స్‌కి అంటుకుంది. మొబైల్స్ కూడా పేలాయి. సో, దానివల్ల ఇమ్మీడియేట్‌గా మంటలు వ్యాపించడం జరిగిందని మనం ఆడ గమనించొచ్చు. ఈ డ్రైవర్స్‌ది గూడా కొంచెం తప్పుంది. ఏందంటే వాళ్ళు అంటే ఆ సిట్యుయేషన్‌లో వాళ్ళు ప్రాణాలు కాపాడుకుందాం అని జెప్పి ఆ సిట్యుయేషన్‌లో వెళ్ళిపోవడం అనేది జరిగింది. అది మనం సరే పాజిటివ్‌గా తీసుకోవచ్చు. బట్ యాక్చువల్‌గా వాళ్ళు చేయాల్సిందేంటంటే వాళ్ళు దూకకుండా కొంచెం అది ఏదైతే మెయిన్ డోర్ ఉందో అది అన్‌లాక్ జేయకుండా వీళ్ళు దూకేశారు. ఏదైతే మెయిన్ డోర్ ఉందో లాక్ తీసేసి డోర్ గుండంగా బయటికెళ్ళిపోయుంటే ఎంతోమంది ప్రాణాలు కాపాడుకునేటోళ్ళు. సో, అందులో చాలామంది ప్రాణాలు కోల్పోయారు. కొంతమంది సర్వైవ్ అయ్యారు. విండోస్ నుంచి పగలగొట్టుకొని పక్కన దూకేశారు. సో, మెజారిటీ ఆఫ్ పీపుల్ అందులో ఎవరైతే ట్రావెలింగ్ చేస్తున్నారో చాలామంది కాలిపోయారు.
సో, ఇది ఒక అన్‌ఎక్స్‌పెక్టెడ్ అది. సిట్యుయేషన్ అది. ఇలా జరగకుండకూడదు యాక్చువల్‌గా. బట్ యాక్చువల్‌గా ఇంకొక ఆరోపణ ఏమొస్తుందంటే, బయట జనాలేమనుకున్నారంటే, ఈ ఒక ఒక వెహికల్స్‌ది పర్మిట్ గాని, ఏదైతే డాక్యుమెంట్స్ ఉన్నాయో అన్నీ ఎక్స్‌పైర్ అయ్యున్నాయి 1 ఇయర్ ముందే. సో, వీళ్ళ మీద కఠిన చర్య తీసుకోవాలని చెప్పి ఒక ఆరోపణ అంటే ఫేక్ న్యూస్ అనేది పాస్ చేశారు. యాక్చువల్‌గా మన గవర్నమెంట్ సైట్‌లో ఆ వెహికల్ నంబర్ కొట్టి చూస్తే యాక్చువల్‌గా అన్నీ కరెక్టే ఉన్నాయి. అన్నీ వ్యాలిడిటీ డేట్స్ చాలా ఇయర్స్ వరకుంది. 2026 వరకుంది. 2030 అట్లా ఇన్సూరెన్స్ ఇవన్నీ వ్యాలిడిటీ బానే ఉన్నాయి. సో, బస్ వల్ల అయితే ప్రాబ్లమ్ లేదు. ఏదైతే బైక్ అయితుందో ఆ బైక్ నుంచే ప్రాబ్లమ్. ఎందుకంటే ఇంకొకటి మనము గుర్తుపెట్టుకోవాల్సిందేందంటే ఫస్ట్ అతను ఎవరైతే యాక్సిడెంట్ చేసి ఎళ్ళిపోయాడో అతను ఎవరసలు? అక్కడ దానివల్ల ఏం జరిగిందనేది గూడా వీళ్ళు పోలీసులు ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయాల్సింది ఉంది. ఇల్లీగల్ పని ఇల్లీగల్ అంటే ఇంకొక ఆహ్, మిస్టేక్ ఈ కావేరీ ట్రావెల్స్ వాళ్ళదేందంటే యాక్చువల్‌గా ఈ బస్సొచ్చేసి హైదరాబాద్ టు బెంగుళూరు రూట్‌కి ట్రావెల్ అయితా ఉంటది. ఈ ఫస్ట్ హ్మ్. 43 సీట్స్‌కి 43 సీట్స్ గల బస్సుని తీసుకోవడం జరిగింది. దాన్ని వీళ్ళు స్లీపర్ క్లాసెస్‌గా మార్చడం జరిగింది. అది గూడా ఇల్లీగల్ వర్క్ గాబట్టి, పని చేసిర్రు గాబట్టి. సో, దాని మీద గూడా కఠిన చర్య తీసుకోవాలంటారు. దాన్ని గూడా మనం గమనిస్తున్నాం ఈడ. సో, ఇదొచ్చేసి ఈరోజు వరకు ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. ఇంకా చాలా ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయాల్సొస్తుంది. బట్ ఎనీహౌ నేనేం చెప్తున్నానంటే, అందరూ ఎవరైతే ట్రావెల్ చేస్తున్నారో, డ్రైవింగ్ చేస్తున్నారో, వాళ్ళు దయచేసి జాగ్రత్తగా వెళ్ళండి. చూసి వెళ్ళండి. అండ్ టైమ్ టు టైమ్ కొంచెం మీరు రెస్ట్ తీసుకొని వెళ్ళండి. అండ్ నిద్ర లేకుండా వెళ్ళకండి. నైట్ ట్రావెల్ చేయడం అనేది చాలా రిస్కీ కాబట్టి ఎవరైనా నైట్ డ్రైవ్ చేసేటోళ్ళు వాళ్ళు కూడా జాగ్రత్తగా వెళ్ళండి. నైట్ డ్రైవ్స్ ఎక్కువ అవాయిడ్ చేయండి బైకర్స్. సో, ఇదొచ్చేసి ఈరోజు వరకు ఇన్ఫర్మేషను. దీని మీద మీకేమనిపిస్తుంది? బైకొచ్చేసి ముందు నుంచి గుద్దడం జరిగిందా? లేపోతే ఉన్న బైక్‌ని వీళ్ళు వెనక నుంచి ఎక్కించడం జరిగిందా? అనేది మీకేమనిపిస్తుందో కామెంట్ రూపంలో మీరు చెప్పండి. తెలియజేయండి మీ ఒపీనియన్. అండ్ మెయిన్‌గా ఇంకోటేందంటే, ఇలాంటి వీడియోస్ ఎన్నెన్నో మీకు అందజేయడానికి నేను ఎప్పుడూ మీతోటుంటాను. అండ్ ఇలాంటి ఇన్ఫర్మేషన్ మీలాంటి వారికి ఎవరైతే వ్యూవర్స్ ఉన్నారో మీలాంటి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ పాస్ జేయాలని అనుకుంటే, మంచి విషయాలు పాస్ జేయాలనుకుంటే దయచేసి షేర్ చేయండి, లైక్ జేయండి అండ్ కామెంట్ జేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ చాలా థాంక్స్. ఎందుకంటే మనము 300 సబ్‌స్క్రైబర్స్ క్రాస్ అయ్యాము. సో, దానికి మీ మీ అందరి ఆదరణ వల్లనే నేను ఇలాంటి వీడియోస్ చేసి మీ సపోర్ట్ వల్లనే నేను ఇంత దాకొచ్చాను. సో, దానికి చాలా థాంక్స్. సో, దయచేసి మీ ఫ్రెండ్స్ గాని, మీ ఫ్యామిలీస్ గాని ఎవరున్నా గూడా ఈ వీడియోస్ షేర్ చేయండి. వాళ్ళకి ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ పాస్ చేసి వాళ్ళకి కొంచెం జాగ్రత్త పరచండి. సో, థాంక్ యూ. దయచేసి మన ఛానెల్‌ని సబ్‌స్క్రైబ్ చేయండి. అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి. సో దట్ నా ఫర్దర్ అప్డేట్స్ ఏదైనా కూడా నోటిఫికేషన్ ద్వారా రావడం జరుగుతుంది. థాంక్ యూ.